ఎప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు సాయంత్రానికల్లా ప్రభుత్వమే డబ్బులు బ్యాంకుల్లో వేసుకుంటా ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? మాఫియా సామ్రాజ్యం, ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి మద్యం షాపులన్నీ కట్టబెట్టాడు. మద్యం షాపుల్లో ఈరోజు ఏ రకమైన స్కాములు జరుగుతూ ఉన్నాయనంటే, జరిగిచ్చేదానికి తాను ఏ రకంగా స్కెచ్ చేస్తూ ఉన్నాడు అనంటే, మద్యం షాపులన్నీ మొత్తం తన మాఫియాకే ఇవ్వడం మనమంతా చూస్తూనే ఉన్నాం. 30% ఇస్తారా, 20% ఇస్తారా అని చెప్పి దౌర్జన్యం చేయడం, కిడ్నాపులు చేయడం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే షాపులు తీసుకోవడం, మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా షాపుల కోసం కనీసం దాఖలు చేస్తే, బిడ్లు దాఖలు చేసినా కూడా పోలీసులే స్వయంగా వెళ్ళి వాళ్ళను రేపొద్దున మీరు అమ్ముకోలేరు, మీ మీద దొంగ కేసులు పెడతారు, మీరు అమ్ముకునే పరిస్థితి ఉండదు, మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి ఏకంగా పోలీసులే చెప్పడం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే. చంద్రబాబు నాయుడుకింత, ఎమ్మెల్యేలకింత, మాఫియా ముఠాకింత. వీళ్ళంతా కూడా నిజంగా ఈ లిక్కర్ పాలసీ నిజంగానే మంచి పాలసీ అయితే, నిజంగానే మంచి చేసే పాలసీ అయితే మరి ఎందుకు ఎమ్మెల్యేలందరూ ఇంత కిడ్నాపులు చేయాలి? ఎందుకు ఎమ్మెల్యేలంతా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఎమ్మెల్యేలంతా ఈ మాదిరిగా ఇంతగా బెదిరిస్తూ ఉన్నారు? ఎందుకు జరుగుతూ ఉంది? రేపొద్దున ఎంఆర్పి రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎంఆర్పి రేటుకు 1 నెల 2 నెలలు కానివ్వండి, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు అమ్ముతారు. ఆ రేట్లో నీకింత నాకింత కమిషన్. ఇప్పటికే జరుగుతూ ఉంది, ఇప్పటికే స్టార్ట్ అయింది. మన హయాంలో 120 రూపాయలకు అమ్మే చీప్ లిక్కరు ఈరోజు బజారు లేకపోతే 130 రూపాయలకు ఎంఆర్పి పైన అమ్ముతున్నారు. ఇప్పటికే ఇంకో నెల పోతే ఇంకా అడిగి పోతుంది, అది వేరే విషయం, కానీ ఇప్పటికే జరుగుతూ ఉంది. ఇంకో 2 రోజులు పోతే పర్మిట్ రూములు పక్కనే, ఇంకో 4 రోజులు పోతే బెల్ట్ షాపులు, గ్రామ స్థాయిలోకి మాఫియా సామ్రాజ్యం. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పెద్ద మనిషి 99కే మద్యం ఇస్తామని చెప్పాడు. అది కూడా ఇంకొక స్కామే. కొద్ది రోజులు ఆగితే ఆ స్కామ్ కూడా బయటకు వస్తుంది. ఎందుకనంటే 120 రూపాయలకు సప్లై చేసే లిక్కర్లో క్వాలిటీ ఉంటుందా? 99 రూపాయలకు సప్లై చేసే లిక్కర్లో క్వాలిటీ ఉంటుందా? అంటే ఆ లిక్కర్లో ఏం చేయబోతున్నాడు? సారాయిలో అంత రంగు పోసి బాటిల్లో పోసి అదే అమ్ముతాడా? ప్రజల జీవితాలతోనే కాకుండా ప్రజల ప్రాణాలతోనే అని చెలగాటం ఆడతాడా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన విషయాలు.
తను చేయబోయే స్కామ్ను పూర్తిగా సెటరైట్ చేసేదానికోసం పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. తన వాళ్ళకే షాపులు నడిపేట్టుగా తన వాళ్ళకే షాపులు ఇప్పించుకొని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి, అబద్ధాలకు ఏ స్థాయిలో ఆయన రెక్కలు కడతాడు అని అంటే, నిజంగా ఈ స్కిల్ స్కామ్ అనేది ఒకసారి గమనిద్దాం. ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడుకు ఈడీ ఈ మాదిరిగా లెటర్ రాసింది. ఈడీ ఈ మాదిరిగా ప్రెస్ రిలీజ్ చేసింది లెటర్ను. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తే కొంచెం పూర్తి లెటర్ బయటకు వస్తుంది. ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. ఈ ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ ఒక్కసారి చదివితే కాపీ ఇదేమో నాకు కూడా కాపీ ఇస్తే చదివేదానికి కాపీ. అదే కాపీ, అదే ప్రెస్ రిలీజ్ ఈడీ. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి నేను చదువుతా. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, గ్రాడ్యుయేట్లే, జర్నలిస్ట్లే, అందరూ కూడా పెద్ద చదువులు చదివిన వాళ్ళే కదా. ఎక్కడైనా ఈ ప్రెస్ నోట్ ఎవరైనా చదివితే ఇందులో చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఈడీ ఇచ్చింది అని ఎక్కడైనా ఉందా? ఒక్కసారి మనం అంతా కూడా చదువుకున్న వాళ్ళమే కాబట్టి ఒక్కసారి కొంచెం వాడు ఏమి రాశాడు, ఏమి ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు, ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లోనే చదువుతా. డైరెక్టరేట్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే, సరే ఫస్ట్ పారాగ్రాఫ్, Directorate of Enforcement, Hyderabad Zonal Office has provisionally attached immovable and movable properties worth 23 కోట్లు under the provision of PMLA in the case relating to misuse of funds, in the Andhra Pradesh State Skill Development Corporation Siemens project. That's the first paragraph. Tarvata relevant points also chudandi. ED initiated investigation on the basis of FIR registered by APCID in the case of APS, Andhra Pradesh State Skill Development Corporation Siemens project. ED initiated investigation on the basis of FIR registered by APCID. APCID register చేసింది మనం. చంద్రబాబు నాయుడు అప్పుడు అరెస్ట్ చేసిన దానికి గగ్గోలు పెట్టుకున్నారు కదా అప్పుడు. సో మనం ఇనిషియేట్ చేసిన APCID కేసు. ED initiated investigation on the basis of FIR registered by APCID. అంటే వాళ్ళు కూడా ఇది నమ్ముతున్నారు, ఇది వాస్తవం అని చెప్పి నమ్మి వాళ్ళు initiated investigation on the basis of FIR registered by APCID in the case of Andhra Pradesh State Skill Development APS SDC Siemens project against Design Tech Systems Private Limited and others for cheating the Andhra Pradesh government by diverting and siphoning of funds invested by the government of Andhra Pradesh in Siemens project for other purposes. Literal ga ED case register chesindi, ED is initiated investigation. ED has gone ahead with investigating on the matter pertaining to ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన స్కామ్ మీద అని రాసినారు. దాని తర్వాత ఇంకా కొంచెం కిందికి రామ్మా, రెలవెంట్ పాయింట్స్ చూస్తే ED investigation revealed
ED investigation revealed, మన ఇన్వెస్టిగేషన్ కాదు, ED investigation revealed that Vikas Vinayak Kanvelkar, managing director of Digitech Systems Private Limited, DTSPL, and Saumadri Shekhar Bose, alias Suman Bose, ex-managing director of MS Siemens Industry, and their close associates Mukul Chandra Agarwal and Suresh Goyal diverted the government funds with the help of shell defunct entities through multi-layered transactions and siphoned off the funds on the strength of bogus invoices under the pretext of supply of material/services. The proceeds of crime in the hands of the said accused persons and entry providers were identified, గుర్తించడం కూడా జరిగింది, and various immovable properties were traced and attached. Further, previously ED attached fixed deposits amounting to 31 crores from Digitech Systems Private Limited, which has been confirmed by adjudicating authority. Confirm kuda chesinది adjudicating authority kuda. ED has also arrested Vikas Vinayak Kalvelkar, Suman Bose, Mukul Chandra Agarwal and Suresh Goyal. Arrest kuda చేసింది. తర్వాత further investigation is under progress. దీని లెటర్ చదివితే ఎవరికైనా ఏమర్థమవుతుంది? వీళ్ళందరినీ ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? వీళ్ళ ప్రాపర్టీస్ ఎందుకు ఈడీ అటాచ్ చేసింది? ఇదే కేసులో నిందితులు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ కేసులో వీళ్ళంతా కూడా నిందితులే. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఒకడే కాదు, వీళ్ళందరూ కూడా నిందితులే. ఈ సుమన్ బోసు, ఈ వికాస్ కల్వేల్కర్, వీళ్ళందరూ కూడా నిందితులే. వీళ్ళ దగ్గర నుంచి 23 కోట్లు, ఒకసారి 31 కోట్లు, రెండోసారి 54 కోట్లు అటాచ్మెంట్ ఈడీ చేసింది. దీనికి సంబంధించి ఈడీ ప్రెస్ నోట్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈడీ ఇంత క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. చంద్రబాబు నాయుడే డబ్బిచ్చాడు 371 కోట్లు. 13 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఫైల్ మీద సంతకం పెట్టాడు. 13 చోట్ల 13 సార్లు 371 కోట్లు చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఇచ్చినాడు. ఇచ్చిన ఈ డబ్బును వీళ్ళు షెల్ కంపెనీస్ ద్వారా రూట్ చేసి, షెల్ కంపెనీస్ ద్వారా వీళ్ళు తప్పు చేసినారు, అది కనుక్కున్నాము అని ఈడీ వీళ్ళని అరెస్ట్ చేసింది, అటాచ్ చేసింది ప్రాపర్టీస్ను. చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఏందని, చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ వెబ్సైట్, టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో చంద్రబాబు నాయుడు అంటాడు న్యాయం గెలిచిందంటాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ మనిషి అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఏ రకమైన స్పెషలిస్ట్ అంటే, అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఈ మనిషి నిజంగా పిహెచ్డి తీసుకున్నాడు. దాంట్లో ఏమని రాస్తాడు? నిజం నిలిచింది, న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి చెంప పెట్టులా, చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ. ఎవరికన్నా నిజంగా ఏమన్నా బుద్ధి జ్ఞానం, ఏమనుకుంటున్నాడు? మనుషులకు చదువు రాదనుకుంటాడా? మనుషులు చదవలేరు అనుకుంటాడా? మనుషులకు తెలియదు అనుకుంటాడా? ఎంత ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఎంత మీడియా సామ్రాజ్యం ఆయనకు ఉంటే మాత్రం
ఎంత గోబల్స్ ప్రచారం ఆయన చేయగలుగుతాడన్న అతి విశ్వాసం ఆయనకు ఉంటే మాత్రం ఈ మాదిరిగా వక్రీకరించడం అన్నది అసలు ఎవరు చేయగలుగుతారు? ఈ మనిషిని ఇదే స్కామ్కి సంబంధించి నిందితుల ఆస్తులు ఈడీ అటాచ్ చేస్తే దీనికి సమాధానం ఏమిటి అంటే చెప్పడు. మరోవైపున ఈ మాదిరిగా తాను రాసుకుంటాడు, ఈ మాదిరిగానే దీనికి వత్తాసు పలుకుతుంది ఆ ఈనాడు, వత్తాసు పలుకుతుంది ఆ ఆంధ్రజ్యోతికి, వత్తాసు పలుకుతుంది ఆ TV5. అది వచ్చిందో బయటికి రాలేదో ఈడీ ప్రెస్ నోట్ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు తన ప్రచార మాధ్యమాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ఈ మాదిరిగా ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాదిరిగా అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు? అసలు ఈడీ ప్రెస్ నోట్లో ఎక్కడైనా క్లీన్ చిట్ అనే మాట ప్రస్తావన ఉందా? సుమన్ బోసు, వికాస్ కల్వేల్కర్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయి? వీళ్లకు ఈ డబ్బులు ఎవరిచ్చారు? ఈ అరెస్ట్ చేసిన మనుషులకు, ఈడీ అటాచ్ చేసిన ఈ ఆస్తులకు డబ్బులు ఎవరిచ్చారు? చంద్రబాబు గారు 13 చోట్ల సంతకాలు పెట్టి 371 కోట్ల రూపాయలు విడుదల చేయడం వాస్తవం కాదా? సీమెన్స్ కంపెనీయే ఆ డబ్బులు మాకు ముట్టలేదు, మాకు సంబంధం లేదు అని చెప్పిన మాట వాస్తవం కాదా? తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని జర్మనీలో ఉన్న సీమెన్స్ ఒరిజినల్ కంపెనీ నోయిడా మెజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇవ్వడం వాస్తవం కాదా? అంతేకాకుండా సీమెన్స్ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టించే విషయాన్ని తమ అంతర్గత ఇన్వెస్టిగేషన్లో కనుక్కున్నాము అని, అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండి సుమన్ బోస్ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని, డబ్బు పూణే నుంచి హైదరాబాదుకు వెళ్ళిందని, సాక్షాత్తు సీమెన్స్ తమ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో వాళ్ళు షేర్ చేసుకొని ఇవ్వలేదా? ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పిఏను శ్రీనివాస్ను ఈడీ అరెస్ట్ చేయదా? ఇలా బయటకు పోయిన డబ్బులు దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? అలా బయటకు వెళ్ళిన సొమ్ము మళ్ళీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జోబిలోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అంటే ఇది కాదా? ఐఏఎస్ అధికారులు ఇద్దరు మెజిస్ట్రేట్ ముందర, ఐ రిపీట్ దిస్ వర్డ్, మెజిస్ట్రేట్ ముందర 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చారు 164. తాము చంద్రబాబు గారి ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశాము అని ఇద్దరు ఐఏఎస్ అధికారులు. ఇది వాస్తవం కాదా? మరి ఎన్ని కనిపిస్తూ ఉంటే కళ్ళ ఎదుటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? అదే మళ్ళీ ప్లే చేయండి అబ్బాది. ఏమంటాడు చంద్రబాబు నాయుడు?
న్యాయం గెలిచింది, న్యాయం గెలిచింది, నిజం నిలిచింది, న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసు పెట్టిన జగన్ రెడ్డికి చంప పెట్టులా, చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ అని చంద్రబాబు అంటాడు. అసలు ఇంత దారుణమైన స్కామ్, కంటికి కనిపించే విధంగా ఆధారాలు, ఈడీ సైతం యాక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. ఈడీ సైతం ఇది వాస్తవమే అని వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళు అటాచ్మెంట్ కూడా చేసినారు, అరెస్టులు కూడా చేసినారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, లడ్డూల విషయం మాదిరిగా అనిపించడం లేదా మీకు అబద్ధానికి రెక్కలు కట్టే విషయంలో? ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం అన్నది నిజంగా అది లడ్డూల విషయం కానీ, అది ఈ మాదిరిగా ఈడీ అటాచ్మెంట్లు కానీ, ఇసుక కానీ, లిక్ మద్యం కానీ, తప్పులన్నీ చేస్తారు, మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతారు. అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు నిజంగా మనుషులేనా? అందరు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలా స్కాములు నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయనంటే మనం అందరం కూడా చివరికి విజయవాడలోనే చూసినాం. మనం అంతా కూడా దీనికి సాక్షులం, ఇక్కడే ఉన్నాం అందరం కూడా. విజయవాడలో భోజనం ఖర్చుకు 1 కోటి మందికి 368 కోట్లు అంట. భోజనం ఖర్చుకు 1 కోటి మందికి 368 కోట్లు. అసలు ఎవరికి రిలీఫ్ క్యాంపులు పెట్టాడు, ఎవరిని రిలీఫ్ క్యాంపులకు తరలించాడు, ఎవరికి ఈయన భోజనం పెట్టాడు, ఆ భోజనంకు 1 కోటి మందికి భోజనం అంట 368 కోట్లంట. అసలు రిలీఫ్ క్యాంపులు ఉన్నాయా? మీరే సాక్షులు. ఎంతమంది రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు? ఎవడికి భోజనాలు పెట్టాడు? 1 కోటి మందికి 368 కోట్లు ఉట్టి భోజనం ఖర్చులు. మళ్ళీ ఏంది, క్యాండిల్లు, మ్యాచ్ బాక్సులు, మొబైల్ జనరేటర్లు అంట. అది జనరేటర్లు ఎవడికి ఉండేవి? అందరు నీళ్ళల్లో మునుగుంటే ఈయన జనరేటర్లు ఎవడికి పెట్టినాడు? జనరేటర్లు ఎవడికి ఇచ్చినాడు? ఆ నీళ్ళల్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని బయటకు తీయడం లేదు చంద్రబాబు నాయుడు అని మొత్తుకుంటా ఉంటే వాళ్ళంతా ఎవడికి జనరేటర్లు ఇచ్చాడు? అసలు కరెంటే లేదు. అసలు కరెంట్ ఇచ్చింటే కదా, అసలు ఎవడికి కరెంట్ ఇచ్చినాడు, ఎవడికి జనరేటర్ ఇచ్చినాడు, అసలు ఏదానికి జనరేటర్ ఇచ్చినాడు, ఏ ఇంటికి జనరేటర్ ఇచ్చినాడు? ₹23 కోట్ల అగ్గిపెట్టెలకు, క్యాండిళ్లకు, మొబైల్ జనరేటర్లు అంట. ఇంత దారుణంగా ఏ విషయంలో అయినా కానీ స్కాము 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 స్కాము. పైగా సాక్షి ఇది రాసింది అని ఇదే చూపించి ఇదే ప్రశ్నలే, నేను అడిగిన ఈ ప్రశ్నలే అడిగిందని సాక్షి ఎడిటర్ మీద కేసు. అంటే ఎవడూ ప్రశ్నించకూడదు, వీళ్ళు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు. ఎక్కడండి ఇంత దారుణంగా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళు పరిపాలనకు చేయడానికి యోగ్యులేనా? ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయడం తగునా అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన చాలామంది లీడర్ల పైన కేసులు పెడతా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి మీద కూడా కేసులు పెట్టి మీ పార్టీ కార్యకర్తల్లో ఒక ఐదార్యాన్ని కానీ భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? రమేష్ కదా? ఎస్ సార్. రమేష్, బేసికలీ బంతిని ఎంత
నేలకేసి ఎంత గట్టిగా కొడితే బంతి అంత గట్టిగా లేస్తుంది మనిషి. ఎవరికైనా కూడా నువ్వు తప్పు చేసినప్పుడు సిన్సియర్గా నువ్వు అపాలజైజ్ చేయగలిగితే కొద్దో గొప్ప నీలో పరివర్తన కనిపిస్తే కొద్దో గొప్ప నీ మీద సానుకూలత పెరుగుతుంది. కానీ నువ్వు చేసిన తప్పు కనపడకూడదు, నువ్వు చేసిన తప్పును ఎవరూ కూడా మాట్లాడకూడదు, నువ్వు ఏ తప్పైనా చెయ్యొచ్చు, నువ్వు అధికారంలో ఉన్నావు కదా అన్న ఒక దృక్పథంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనంటే ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతూ ఉన్నాయో ప్రజలు దీనికి విట్నెస్లు, అల్టిమేట్లీ కోర్టులు కూడా దీనికి విట్నెస్లు. అల్టిమేట్గా ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నాయి. ప్రొటెస్ట్లు చేసే వాళ్ళు ఈ పొద్దుటికి కూడా ఆడవాళ్ళందరూ కూడా ఈ పొద్దుటి రోడ్ల మీద ఎక్కి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ కూడా తన చేతనైన కాడికి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది. రొటీన్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ప్రజల తరపున పోరాడటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ఈ విషయాలే కాదు ఏ విషయంలో అయినా కూడా ముందుంటుంది. సార్ మీరేమో అన్యాయం అక్రమాలు మాఫియా అంటున్నారు. 93% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి మీ చేసే ప్రతి పనికి కూడా ప్రజామోదయం ఉందని చెప్పి సీఎం గారు అంటున్నారు సార్. అదే హరీష్ కదా, అదే బేసిక్లీ పెండలం అన్నది ఈ పక్క కొట్టింది, నెక్స్ట్ పెండలం అన్నది ఈ పక్క కొడుతుంది. ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఆ పెండలం అన్నది ఇటువైపు కొట్టడం అన్నది చాలా సివియర్గా కొడుతుంది. జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా అన్నది నీ చేతుల్లో లేవు, నా చేతుల్లో అయితే లేవు. ఏం జరిగినా కానీ మనమైతే సిద్ధంగా ఉండడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం. సో ఏం జరిగినా కానీ పార్టీని సన్నద్ధంగా పెట్టడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం. దీనికి ప్రిపేర్డ్గా ఉన్నాం. దీనికి ప్రిపేర్డ్గా ఉండేట్టుగా పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో మళ్ళీ బూత్ కమిటీస్ ఇనిషియేట్ చేస్తూ అడుగులు వేగంగా పడతాం. ఈవీఎంలకు సంబంధించి మా ఫైట్ కొనసాగుతూనే ఉంది దుర్గా. ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఈ రోజుకి కూడా కోర్టులో కేసులు వైసీపీని వేసిన కేసులు ఈ రోజుకి కొనసాగుతున్నాయి. ఈ రోజుకి కూడా మేము అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే, ఒంగోలుకు సంబంధించి 12 బూతులకు సంబంధించి కోర్టులో కేసులు వేసాం. ఈవీఎంలు వీవీప్యాట్లు మ్యాచ్ చేయండి అని. నిజంగానే ఎలక్షన్ కమిషన్ మనసులో కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మ్యాచ్ చేయొచ్చు కదా, చేసి చూపించవచ్చు కదా, అందరి డౌట్లు పోతాయి కదా. మా డౌట్లే కాకుండా దేశంలో ఉన్న అందరి డౌట్స్ పోతాయి కదా. వీవీప్యాట్లు, ఈవీఎం నెంబర్స్, వీవీప్యాట్లు 12 బూతులు మేము వేసినాం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో. ఈ 12 బూతులలో మాకు డబ్బులు కట్టినాం, మీరు వెరిఫై చేయండి అని అడుగుతున్నాం. మా ముందరనే వెరిఫై చేయండి అని చెప్పి. కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయడంలా? ఎందుకు ఇదే ఈసీ హైకోర్టులో ఎందుకు వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు ఇట్లా వెరిఫై చేయమని చెప్పలేదు, మాక్ పోలింగ్ చేయమని మాత్రమే చెప్పింది అని చెప్పి ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వక్రీకరిస్తున్నారు? మాక్ పోల్ చేయడం వల్ల ఏం లాభం? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం, ఏం లాభం? చేయాల్సింది ఏంది? ఈవీఎం నెంబర్లు, వీవీప్యాట్లు లెక్క పెట్టండి, ఈవీఎంతో వీవీప్యాట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా తేల్చండి. ఇది చేయాల్సింది. ఇది ఎందుకు మీరు చేయడం లేదు? ఇది చేయడం లేదంటేనే అనుమానాలు పెరుగుతాయి. కేవలం ఒక 6 నెలలు దీన్ని ఇట్టే దాటేస్తే ఇంకు పోతుందేమో, వీవీప్యాట్ల మీద ఇంకు పోతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు.
ఎంత అన్యాయం ఇది. అసలు వెస్టర్న్ కంట్రీస్ మొత్తం అసలు 90% ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్, 90% ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ అమెరికా, all of them are all of them have paper ballots ఈరోజు. 90% of the Western world, 90% of developed countries conduct their elections through the paper, using the paper as a ballot. 90% of them, including America. Developed countries. Democracy annadi, it should not only be prevalent, it should appear to have been prevalent. So it's very important that you uphold the values in democracy. 1919లో కూడా అరెస్టులు జరగాలని, నిజం వెలుగులోకి రావాలని ఆ 371 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికంటే వాళ్లకు వీళ్ళంతకు వీళ్ళు ఇవ్వడము, షెల్ కంపెనీస్ ద్వారా దాన్ని మళ్ళీ తీసుకోవడము, రకరకాలుగా దోపిడీ చేసిన ఈ సొమ్ము రావాలని అందరం ఆశిస్తూ ఉన్నాం. Absolutely not. Absolutely not. Please go. Please see for yourself. Verify for yourself. All these shops. None of these were private then. All of them were government, and government had a very transparent system in place where digital payments were. There was a mission also. SOP. Mission name. PO. There were POS machines put in place in every shop. There were POS machines put in place. Anybody could make payments anywhere. You want to give 100 rupees in the form. You want to give 100 rupees in the form of a POS. You can give. If you do not want to give in the form of POS, if you want to give it in the form of cash, you're always welcome to do so. That was always the modus operandi. More than anything else, the first and the foremost thing one should always keep in mind, it is government what is running it. Even now we're asking one simple question. When government is running anything, there is transparency. Because it is government, it is not private operators. But whereas now, what you said is now going to be reality. Now everything is private. And everything is తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నడుపుతా ఉన్న వ్యవస్థ. ఇప్పుడు now you ask these questions. పండగల్లో సమయానికి లెక్కుండదు, శ్రమకి ఉండదు. మరి పండగల్లో ఏ విషయానికి లెక్కలేనప్పుడు మరి బిజినెస్ కూడా అంతులేనంతగా ఉండాలి కదా. గోద్రేజ్ క్యాపిటల్ వారి ఫ్లెక్సిబుల్ బిజినెస్ లోన్స్ తో చేయి కలపండి, అంతులేనంతగా ఎదగండి. When it comes to the question of economy, which is going to benefit everybody, the
politics cannot be so disruptive. Once upon a time, Prime Minister Rajiv Gandhi said, if I send 1 rupee to the beneficiary, he ends up getting only 15 paisa. Adopting technology, Prime Ministers ensure that that kind of leakage doesn't happen. 1 rupee sent is 1 rupee received. One of the most crucial ministries in Modi's cabinet, the Ministry of Finance, has been entrusted to Nirmala Sitharaman. She is one of the top ministers in the government of India. So only 1.5% of India's population is the tax-paying population, whereas for China this is 10% and in the US it is 43%. Ma'am, why is our tax base so small? As long as you are earning more, you and your family are happy. But the moment you are under the tax net, you think the government is regressive. There are states like Tamil Nadu which were protesting because they were saying that it's like penalizing the states for investing so much money into building factories when there are states which are just consuming States is things. not building factories. What are you saying? The top 1% of India accounted for 45% of all flights and just 6.5% of the users were responsible for 44% of all UPI transactions. Ma'am, why is the gap between the rich and the poor increasing so much? Ma'am, the Skill India report says that more than 35% of our BTech students are unemployable, 30% of our MBA students are unemployable, 60% of our ITI students are unemployable, and more than 75% of our polytechnic students are unemployable. The Finance Minister of Kerala, K.N. Balgopal, argues, he says that Kerala gets only 21 rupees against every 100 rupee that Kerala collects, but for UP this number is 46 out of 100, and for Bihar it's drastically high. Bihar gets 70 rupees out of the 100 rupee that it collects. And here's where the north-south divide narrative comes into play, ma'am. So ma'am, what is the logic behind dividing this pool of money? I think this narrative is somewhat distorted. Hi everybody, this is a conversation that I had with one of the most powerful women in India, who's none other than our Finance Minister Srimati Nirmala Sitharaman. In this episode, we spoke at length on what exactly are the obstacles that India faces while it is on its way to become a $7 trillion economy. Why is there rampant unemployment in India? What is the vision that BJP has for India? And most importantly, we spoke at length on why southern states like Tamil Nadu and Kerala get less money from the center as compared to northern states like UP and Bihar. So as usual, I tried my level best to ask her as many questions as possible in the limited time that we had. We did miss out on a lot of questions, but for the questions that we could ask, Nirmala ma'am was kind enough to explain everything using examples and numbers. So now it's up to you to decide whether her answers were satisfactory or not. And now on with the episode. Hello ma'am, welcome to the Indian Business Podcast, and thank you so much for giving us such an important slot in your valuable schedule, ma'am. Ma'am, the agenda for today's podcast is very simple. We want to understand the fundamental insights of great governance, which usually gets missed out by mainstream media. And I have very specific questions coming straight from the people of India. And what we seek to understand are the underlying insights behind the functioning of the government. So all throughout this episode, if you can be extremely elaborative with your answers, as simple as possible and with as many examples as possible, that would be fantastic, ma'am. Shall we get started? Okay. Yes, and thank you for having me, Ganesh. Thank you so much, ma'am. Ma'am, the first question that I have comes from your India Today conclave answer. And you mentioned that a critical factor to help us become a $7 trillion economy is the coordination between the state, center and the panchayat. Ma'am, could you please elaborate on that and help me understand what is this coordination issue and how are we solving for it? See, as you know, the governance structure in India is divided by subjects as much as it is divided primarily between the central government, the state government, and of course the third layer. So there are subjects, as they refer to, which are entirely the central government's domain. And there are subjects which are entirely the state government's domains. And there are those which have both of them, they call it as concurrent subjects, where both the center and the states have a role to play. So even there, you know, some aspects of that subject will be dealt by the center.
and some other aspects will be done by the states, and the overlaps are kept to the minimum. Overlaps even within concurrent. So when we refer to the subjects, those can be fantastically done by any one center or the state, but even in those, nowadays very clearly, the interests of the states need to be given a voice, and in subjects which are states exclusively, even their local bodies, because they are also elected, they also have aspirations, they have people's representatives sitting in them, so they are answerable back to the voters. So the local self-government, or the third layer as we call, are ఈ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా వైఎస్ఆర్సిపి హయాంలో మాదిరిగా ఎక్కడైనా కూడా మచ్చుకైనా కూడా డీబీటీ అనేది ఎక్కడా కనిపించదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనిపించేదల్లా ఏమిటి అని అంటే డిపిటి పాలన మాత్రమే. అంటే దోచుకో పంచుకో తినుకో, ఈ పాలన మాత్రమే ఈ ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించిన మాటలు, మనకు కనిపించిన అంశాలు. ఈ 5 నెలలుగా ఎక్కడా కూడా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. చివరికి ప్రజలు సూపర్ 6ను సూపర్ 7ను అడుగుతారేమో అని భయపడి, నిలదీస్తారేమో అని భయపడి, కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది ఉండదేమో ఇన్ని నెలల పాటు. ఇన్ని నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదేమో. దేశంలో ఏ రాష్ట్రం కూడా బహుశా ఉండదేమో, ఒక్క మన రాష్ట్రం తప్ప. ఎందుకు ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం, బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటి పాలన జరుగుతూ ఉందంటే, దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ ఉందనంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే, ఇసుక, మద్యం, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం దగ్గర నుంచి మొదలెడితే ప్యాకాట క్లబ్బులు విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంది. ప్యాకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి, ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్న, కప్పం కట్టండి, ఏ ఒక్కరూ కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశము లేదు, పరిస్థితి లేదు. ఎమ్మెల్యేకింత, ముఖ్యమంత్రికింత, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది. వీళ్ళు చేస్తూ ఉన్న మోడస్ ఆపరెండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరెండా అంటే, నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు,
ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీళ్ళందరూ కలిసి గోబుల్స్ ప్రచారంలో భాగమవుతారు. వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి. అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అని అంటే, వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే, ఇంటింటికి పంపిస్తారు. వాలంటీర్లను 10,000 రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్. అక్కడి నుంచి మొదలవుతుంది మోసం. ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు 10,000 రావాలి అని అంటే, మా ప్రభుత్వం రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు. వీళ్ళకి సంబంధించిన వాలంటీర్లుగా ప్రతి ఇళ్లకు పోతారు. ఇలా ఎమ్మెల్యేలు పోతారు, వీళ్ళు తిరుగుతారు, మైకులు పట్టుకొని ఊదర కొడతారు. ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడుగుతారు. చిన్నపిల్లల అమ్మలు కనపడితే నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు. ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా, తల్లి కనపడినా నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు. అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా, ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా నీకు 48,000 అమ్మ, నీకు కూడా సంతోషమా అని అంటారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాడిని ఎవరిని చూసినా నీకు 36,000 సంతోషమా అని అంటారు. కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని అంటారు. ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ, ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండా. అధికారంలోకి వచ్చిన తర్వాత మన మోడస్ ఆపరాండా ఏంది? రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందబ్బా. చెయ్యాలనున్నా నేను చేయలేకపోతా ఉన్నా. మోడస్ ఆపరాండా ఇదే మోడస్ ఆపరాండి. అంతటితో ఆగిపోతుందా? అంతటితో మళ్ళీ ఆగిపోదు. ఆగిపోకపోగా మళ్ళీ ఏం చేస్తారు? మరోవైపున ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా అడుగుతారేమో అని మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులను చేయడం, అడిగే స్వరం వినపడకుండా చేయాలని ఆరాటపడడం, ఇవన్నీ అన్నిటికీ తోడు మేము మారుస్తూ ఉన్నాం, మేము మార్పులు తీసుకొస్తా ఉన్నాం అని మార్పులు తీసుకొచ్చే క్రమంలో మార్పుల పేరు చెబుతూ స్కాములకు తెరలేపుతారు. ఇది వీళ్ళ మోడస్ ఆపరాండా. ఈ మోడస్ ఆపరాండాలో భాగంగా వీళ్ళు చేస్తూ ఉన్న
అవినీతి కార్యక్రమాలకు సంబంధించి వీళ్ళు ఏ రకంగా అవినీతి చేస్తూ ఉన్నారు అన్నదానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. ఇందులో మొదటిది ఇసుకకు సంబంధించి ఎంతటి దారుణమైన స్కెచ్లు గీశారు అన్నది మీకు చెప్తా. నిజంగా ఈరోజు ఎన్నికలప్పుడు ఏమన్నారు, ఇసుక అన్నది చాలా ఎక్కువ రేటు అని ఆర్గ్యూ చేశారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే కూటమికి సంబంధించిన ఇదే ప్రభుత్వానికి, వీళ్ళందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 141 కాన్స్టిట్యున్సీస్లో 141 నియోజకవర్గాలలో యావరేజ్గా 20,000 రూపాయల పైన ఉంది ఇసుక లారీ రేటు. దాదాపుగా 53 నియోజకవర్గాలలో ఇసుక యావరేజ్ రేటు 30,000 రూపాయల పైన ఉంది. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఇసుక రేటు లారీ 60,000 రూపాయల పైన ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇసుకేమో ఉచితం అంటారు, ఒకవైపున ఇసుక ఉచితం అంటారు, మరోవైపున చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం 0 అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం 0 అయిపోయింది. రేట్లు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్న రేట్ల కన్నా రేట్లు 2 3 రేట్లు పెరిగాయి. నేను అడుగేది ఒకటే, గతంలో అయితే గత ప్రభుత్వం 80 లక్షల టన్నులు వర్షాకాలం అవసరాల కోసం స్టాక్ యార్డ్లలో 80 లక్షల టన్నులు పెడితే, వీళ్ళ ప్రభుత్వం వచ్చి రాగానే నెల రోజులు తిరక్క మునిపే అందులో సగం